బ్యాక్ టు న్యూస్ డీటెయిల్స్ చూద్దాం. విజయవాడలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిఐ నాగరాజు కస్టడీ నేటితో ముగిసిపోతోంది. 7 రోజుల పాటు సిట్ అధికారులు నాగరాజును వివిధ కోణాల్లో విచారించారు. కస్టడీ గడువు ముగియటంతో సాయంత్రం 5 గంటలకు పోలీసులు ఆయనను కోర్టులో హాజరుపరచనున్నారు. విచారణలో సేకరించిన వివరాల ఆధారంగా తదుపరి చర్యలపై సిట్ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక విజయవాడలో జరిగిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిఐ నాగరాజు కస్టడీ నేటితో ముగిస్తోంది. 7 రోజుల పాటు సిట్ అధికారులు నాగరాజును వివిధ కోణాల్లో విచారించినట్లుగా తెలుస్తోంది. కస్టడీ ముగియటంతో సాయంత్రం 5 గంటలకు పోలీసులు ఆయన కోర్టులో హాజరుపరుస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను విజయవాడ నుండి మా కరెస్పాండెంట్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, చెప్పండి. జమీమా, ఈ రోజుతో సాయికృష్ణ కస్టోడియల్ డెత్ పైన ఈ రోజుతో ఎవరైతే సిఐ నాగరాజు ఉన్నారో ఆయన విచారణ అయితే సిట్ అధికారుల విచారణ సాయంత్రం 5 గంటలకి ముగియబోతుంది. ఆ తరువాత కోర్టులో అయితే ఆయన్ని హాజరుపరచనున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే 7 రోజుల పాటు సిట్ అధికారులు అయితే సిఐ నాగరాజును అయితే విచారిస్తూ వచ్చారు. ప్రధానంగా సిట్ అధికారులు పలు ప్రశ్నలు అయితే సంధించడం జరిగింది. కస్టోడియల్ టార్చర్ ఎందుకు చేశారు, డెడ్ బాడీని ఏం చేశారు, దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే అడిగారు. కానీ నాగరాజు దగ్గర నుంచి మాత్రం సరైన సమాధానం అయితే రాలేదనే చెప్పాలి. అయితే డెడ్ బాడీ మాయంలో మీ పాత్ర ఉందా, లేకపోతే ఇంకెవరైనా పాత్ర ఉందా అనే ప్రశ్నలు కూడా వేయటం జరిగింది. అసలు కొంతమంది ప్రైవేటు వ్యక్తులు కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పే వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు సురేష్ అనే వ్యక్తి ఎవరు, మీకు అతనికి ఉన్నటువంటి స్నేహం ఏమిటి, ఆ డెడ్ బాడీ మాయంలో తన పాత్ర ఏముంది అని కూడా అడగటం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎక్కడా కూడా ఆయన సరైన సమాధానాలు అయితే చెప్పటం లేదు. ప్రధానంగా A4 నిందితుడిగా ఉన్నారు సురేష్ అనే వ్యక్తి. ఇదే కేసులో ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారు. అయితే దీనికి సంబంధించి మొత్తం 5గురిని అయితే ఇప్పటి వరకు కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇటు సిఐ నాగరాజుతో పాటు 4 కానిస్టేబుల్ని అయితే అరెస్ట్ చేశారు. 4వ నిందితుడిగా ఉన్నటువంటి సురేష్ పరారీలో ఉన్నాడు. ఇప్పటి వరకు కూడా ఆయన ఆచూకీ కూడా దొరకలేదు, ఆయన ఎక్కడున్నారనేది. అయితే ఆ వ్యక్తి పాత్రపై కూడా ఆ సిట్ అధికారులు నాగరాజును అయితే ప్రశ్నించడం జరిగింది. దీంతో పాటు అక్కడ కృష్ణలంకలో పనిచేసేటటువంటి పోలీస్ స్టేషన్లో ఒక ఎస్ఐ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఒక డెలివరీ బాయ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పై కూడా సిట్ అధికారులు నాగరాజును అయితే ప్రశ్నించారు. దీంతో పాటు మీరు సాయికృష్ణని కస్టోడియల్ టార్చర్ చేస్తూ ఉన్నప్పుడు ఒక యువకుడు చూశారు అనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. దానిలో ఎంతవరకు వాస్తవం ఉంది, దానిలో ఉన్న నిజాలు ఏంటి అని కూడా ఆయన్ని ప్రశ్నించడం జరిగింది. దీంతోపాటు ఒక ఆర్ఎంపీ డాక్టర్ని పిలిచి మీరు స్టేషన్కి సాయికృష్ణకి ట్రీట్మెంట్ ఇప్పించారా లేదా అన్న విషయాలు కూడా అడగడం జరిగింది. అయితే సిట్ అధికారులు పలు ప్రశ్నలు సంధిస్తున్నప్పటికీ సిఐ నాగరాజు చాలా వరకు కూడా మౌనమే సమాధానం అన్నట్లు ఉంటున్నారు. సిట్ అధికారుల విచారణకు ఎక్కడా కూడా సహకరించట్లేదని అయితే చెప్తూ వస్తూ ఉన్నారు. అయితే అసలు సిట్ అధికారుల విచారణకు సహకరించారా లేదా, దీనికి సంబంధించిన విషయాలు కూడా ఈ రోజు సాయంత్రం అయితే కొంత తెలిసే అవకాశం కనిపిస్తా ఉంది. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ లక్ష్మి.